ఎంపీగా వచ్చేటప్పటికి మర్యాదగా నడుపుకుంటూ పోతే ఏ గొడవ ఉండదు. ఇప్పుడు మేకపాటి ఉన్నాడు, ఏంది ఆయన గొడవ చెప్పండి, ప్రశాంతం వెళ్ళిపోతా ఉంటది. లేకపోతే తిరుపతి ఎంపీ ఉన్నాడు గురుమూర్తి, ఎవరికి ఆయనతో గొడవ, చేసుకుని వెళ్ళిపోతారు. అట్లాగా ఉంటది, సమస్య ఉండదు. కాకపోతే జనంలో ఎక్కువ క్రేజులు కావాలనుకుంటే ఎంపీగా కూడా క్రేజ్ తెచ్చుకోవచ్చు. మార్గాని భారత్ క్రేజ్ రావట్లేదా, తెచ్చుకోవట్లేదా, రఘురామకృష్ణ తెచ్చుకోవట్లేదా? కాబట్టి అదే అనేది తెచ్చుకోవాలంటే అది మీడియాతో హడావిడి అనేది అంతే తప్పించి ఎంపీ అయితే ఎక్కువ ఎంఎల్ఏ అయితే ఏం ఉరుగుతుంది అంతకుమించి. కాకపోతే నియోజకవర్గాన్ని దోచుకోవాలనుకుంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కంటే కూడా ఎంపీకి అనుకోండి ఢిల్లీలో హ్యాపీ, సేఫ్, ఎట్టగా ఫ్లోర్ లీడర్లు చూసుకుంటారు, మధ్యలో ఎట్టంటే సరిపోతుంది, డిజిగ్నేషన్ పరంగా ప్రశాంతం. అంటే హోదా పరంగా చూసుకుంటే బానే ఉంటది, కానీ మంత్రివర్గంలో చోటు వచ్చే అవకాశం ఉండదు కేబినెట్ లో. అంటే శాశ్వతంగా ఎవరిని పెట్టలేరు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేయండి, తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా, నెక్స్ట్ పొజిషన్ ఏంటనేది ఉండదు. ఇప్పుడు మీకు జాతీయ పార్టీలకి ప్రాంతీయ పార్టీలకి ఇదే సమస్య ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జాతీయ పార్టీకి అధ్యక్షుడు, ఏ జాతి పార్టీకి అండి అది, జాతీయ పార్టీనా జాతి పార్టీనా ప్రాక్టికల్ గా చెప్పాలంటే. ఆ మధ్యన వైసీపీ కూడా జాతీయ అధ్యక్షుడు అని చెప్పి మళ్ళీ తీసుకున్నారు, వెనక్కి తీసుకున్నారు ఆ పదాలు. జాతీయ పార్టీ అంటే ఎందుకు పెడుతున్నారు ఆ పేరు, అచ్చెన్నాయుడు అధ్యక్షుడిగా ఎక్కడ, అక్కడ ఆయన ఎల్వి రామన్ అధ్యక్షుడు, ఇలా పేరు పెట్టడం కోసం. అంతేగాని ఏంటి ఇక్కడ వీళ్ళకుంది,